హలో గైస్, మనకైతే ఎస్బీఐ నుంచి ఎస్బీపీఓ అనేది ఈరోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చి మనకి 25th అక్టోబర్ అన్నమాట. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో స్టార్ట్ చేయండి అప్లై చేయడం. అండ్ మెయిన్లీ అప్లికేషన్ ఫీజు వచ్చి మనకి అప్లికేషన్ ఫీజు లాస్ట్ డేట్ కూడా 25th అక్టోబర్ 2021 అన్నమాట. మెయిన్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ విల్ బీ నవంబర్లో మనకు వచ్చి నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ విల్ బీ అవర్ నవంబర్ అండ్ డిసెంబర్ ఆ టైంలో. సో ఆఫ్టర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ విల్ బీ ఆన్ డిసెంబర్ 2nd or 3rd వీక్లో ఇస్తారంట. సో డిసెంబర్ ఎండింగ్లో మేబీ 4th వీక్లో ఎగ్జామ్ అనేది ఉండొచ్చు. సో గైస్, అలాగే చూసుకుంటే మన phase 3 దట్ ఈస్ ఇంటర్వ్యూకి వచ్చి మనకి మెరిట్ లిస్ట్ మీద తీస్తారు. ఇంటర్వ్యూ మనకి మేబీ ఆన్ జనవరి ఉండొచ్చు, జనవరి 1st or 2nd వీక్లో మేబీ. సో మీరు చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ మెరిట్ లిస్ట్ విల్ బి జనవరిలో ఇచ్చిన డిక్లరేషన్ రిజల్ట్ డిక్లరేషన్ మన ఫెబ్లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫైనల్ రిజల్ట్ అనేది మనకి మార్చ్లో వస్తుంది. సో అది గాయస్, ఇంకా ఎవరైనా అప్లై చేయాలనుకుంటే మెయిన్లీ డేట్స్ చూసుకోండి. డేట్స్ 25th అయితే లాస్ట్. ఎవరు అంత టైం వరకు వెయిట్ చేయొద్దు. అండ్ మనం ఇప్పుడు చూసినట్లయితే కేటగిరీ వైజ్ చూద్దాం. కేటగిరీ వైజ్ మనకి ఏజ్ లిమిట్, కమింగ్ టు ఏజ్ లిమిట్ ఏంటంటే మనకి ఎస్సీకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ విల్ బి దేర్. అండ్ ఓబీసీకి అయితే 3 years ఉంటుంది. అండ్ పీహెచ్కి అయితే 15 years ఉండొచ్చు. సో అలా మీరు ఒకసారి చూడండి గైస్ ఏజ్ లిమిట్. అండ్ కమింగ్ టు వేకెన్సీస్ అయితే మనకి టోటల్లీ ఇప్పుడు 2056 టోటల్ వేకెన్సీస్ ఆర్ దేర్. సో ఎస్సీకి అయితే మనకి 324 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీకి అయితే 162 అండ్ ఓబీసీకి అయితే 560 అండ్ ఈడబ్ల్యూఎస్ 200 అండ్ జనరల్కి అయితే 810. సో ఇదైతే హ్యూజ్ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు దాకా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఎస్బీఐ పీఓ కోసం అప్లై చేయండి గాయస్, ఎవరు టైం వేస్ట్ చేయొద్దు. సో కమింగ్ టు ది పాయింట్, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకి వచ్చింది మెయిన్లీ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనేవి 31st December 2021 కల్లా చూస్తారనమాట. సో దీన్ని బట్టి ఎవరికైనా ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్ ఏమైనా రాకపోయి ఉంటే అది చూసుకోండి. అండ్ మెయిన్లీ who are studying in final year semester of their graduation may also apply provisionally subject to the condition that if called for interview. సో ఇంటర్వ్యూకి ఈ ఇయర్ ఎవరైతే ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నారో, ఫైనల్ సెమిస్టర్ అనేది ఉందో వాళ్ళు 31st December 2021 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. మీ సర్టిఫికేట్స్ అనేవి వచ్చేయాలి ఆ టైం కల్లా. సో మెయిన్లీ నెక్స్ట్ కమింగ్ టు ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఐడిడి అనేది కొంతమంది డ్యూయల్ డిగ్రీ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఆనర్ బిఫోర్ 31st 12/2021 కల్లా మీ సర్టిఫికేట్స్ అనేవి మీ చేతిలో ఉండాలి. సో ఆ డేట్ అనేది మెయిన్లీ ఆ డేట్లోపే చూస్తారు సర్టిఫికేట్స్ అని. నెక్స్ట్ and candidates who have qualification of chartered accountant, that is CA or cost accountant, may also apply. So వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఎనీ graduation in any disciplinary and CA peoples also can apply. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం గాయస్. ఎగ్జామ్ ప్యాటర్న్లో చూసినట్లయితే ఫస్ట్ మనం ప్రిలిమినరీ చూస్తే, ప్రిలిమినరీలో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ 3 ఉంటాయి. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 30 questions ఇస్తారు, యాప్టిట్యూడ్ అయితే 35 అండ్ రీజనింగ్ ఎబిలిటీ అయితే 35 questions. టోటల్ 100 questions ఉంటాయి అండ్ 100 marksకి. అండ్ 60 minutes విల్ బి గివెన్, ఈచ్ 20 minutes అన్నమాట, 1 hour ఎగ్జామ్. సో ఆఫ్టర్ యూ క్వాలిఫై ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత
యూ విల్ మీకు కాల్ లెటర్ వస్తుంది, ఐ మీన్ అడ్మిట్ కార్డ్ వస్తుంది ఫర్ మెయిన్స్. సో మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే గాయస్, మెయిన్స్లో మీరు చూడాలి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఈజ్ డిస్క్రిప్టివ్ టైప్. ఆబ్జెక్టివ్ టైప్ విల్ బీ 3 hours ఉంటుంది. 3 hours ఈచ్ సెక్షన్ విల్ బీ 3 hours ఉంటుంది. 4 sections ఉంటాయి, టోటల్ 200 marks అన్నమాట. సో ఫస్ట్ సెక్షన్ వచ్చి మనకి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, అండ్ సెకండ్ సెక్షన్ ఒకటి డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఎకానమీ అండ్ డేటా అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో మీ క్వశ్చన్స్ ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, అండ్ మ్యాక్సిమం మార్క్స్ అయితే టోటల్ మార్క్స్ వచ్చి మీకు 200 marks ఉంటుంది. క్వశ్చన్స్ అయితే 155 questions అండ్ మార్క్స్ అయితే 200 marks. సో 3 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ది డిస్క్రిప్టివ్ టైప్కి మీకు 30 minutes అనేది టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది గైస్. అందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద టెస్ట్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఒకటి లెటర్ రైటింగ్ ఉంటుంది, అండ్ ఎస్ఏ టెస్ట్ విల్ బి దేర్. సో మెయిన్లీ 2 questions ఇస్తారన్నమాట. 2 questions ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద 2 questions ఇస్తారు. టోటల్ విల్ బి 50 marks అనేది ఉంటుంది. సో హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఫర్, ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉంటారో, మెయిన్స్ మెరిట్ లిస్ట్లో, దే విల్ గెట్ phase 3 కాల్ లెటర్ అన్నమాట. సో phase 3 is nothing but interview. So category wise merit list will be drawn on the basis of aggregate marks scored in phase 2, mainly mains. So there will be no sectional cutoff, will be not there. Sectional cutoff అనేది ఉండదు. category wise vacancies will be shortlisted, and phase 3 అనేది మీకు మ్యాక్సిమం phase 3 మీకు జనవరిలో ఇస్తారు అడ్మిట్ కార్డ్స్ అయ్యి. సో పెనాల్టీ అనేది కూడా ఉంది గాయస్. సో penalty for wrong answer for both prelims and mains will be there, compulsory 1/4 of marks, that is 0.25 marks అనేవి పెనాల్టీ అనేది ఉంటుంది. సో అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి గాయస్. నెక్స్ట్ సెక్షనల్ మార్క్స్ విల్ బీ మెయింటైన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. రెండింటికి సెక్షనల్ మార్క్స్ విల్ బి మెయింటైన్. మీకు సెక్షనల్ కట్ ఆఫ్ అనేది ఉండదు అన్నమాట ఫర్ ఫైనల్ సెలక్షన్కి. సో దట్ కమింగ్ టు ఎగ్జామినేషన్ సెంటర్స్ విల్ బి నియర్లీ మీకు దగ్గరలోనే ఇస్తారు. మీ సిటీస్లో ఒకసారి చూసుకోండి గైస్.